ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. ఆల్మోస్ట్ అన్ని సర్వే సంస్థలు గూడా మళ్ళీ నరేంద్ర మోడీ గారే ప్రధాని కాబోతున్నారు. ఎన్‌డీఏ అత్యధిక మెజారిటీ సీట్లను గెలుచుకోబోతుందని జెప్పేసి అన్ని సర్వేలు గూడా తేల్చేశాయి. ఓకే. ఫైనల్ రిజల్ట్ జూన్ 4న వస్తుంది. కానీ అప్పటి వరకైతే ఎగ్జిట్ పోల్స్‌తోని మనము అంచనా వేయొచ్చు. ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారో. సో, ఓవరాల్‌గా ఒక 80% క్లారిటీ వచ్చేసింది. సరే కొన్ని సర్వే సంస్థలు మెజారిటీ సీట్లు కూటమికొస్తాయి. ఇండియా కూటమికొస్తాయంటే అప్పుడు మనం ఆలోచించొచ్చు. కానీ అన్ని సర్వే సంస్థలు గూడా నరేంద్ర మోడీ ఎన్‌డీఏ ప్రభుత్వమే వస్తుందని చెప్పడంతోటి ఒకవేళ అటు ఇటు అయినా ఫైనల్‌గా వచ్చేది మాత్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి తెలిసిపోయింది మనకి. క్లియర్‌గా అర్థమైపోతుంది. మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధాని కాబోతున్నారని. కాకపోతే ఇప్పుడు ఈ రిజల్ట్ అన్నీ చూస్తే ఆల్మోస్ట్ కొన్ని సర్వే సంస్థలు ఇండియా టుడే గాని, చాణక్య సంస్థ గాని 400 పైన సీట్లు ఎన్‌డీఏ గెలుచుకుంటుందని చెప్పేసి వాళ్ళు ప్రిడిక్ట్ చేయడం జరిగింది. కొన్ని అయితే ఆల్మోస్ట్ 380, 360 సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ వచ్చేస్తుందని చెప్పేసి కూడా కొన్ని సర్వే సంస్థలు చెప్పాయి. సో, ఓవరాల్‌గా పిక్చర్ ఇది. కానీ ఎక్కువ సర్వే సంస్థలు మాత్రం 400 సీట్లు వస్తాయని మాత్రం చెప్పలేదు. కానీ 400 సీట్లు రావడం అనేది ఒక విధంగా బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుంది. కానీ ఆ టార్గెట్‌ని బీజేపీ అచీవ్ చేస్తదా? చేయదా? అనేది మనకి క్రిస్టల్ క్లియర్ పిక్చర్ జూన్ 4న వస్తుంది. చెప్పలేం. ఇండియా టుడే చెప్పిన సర్వే కూడా జరగచ్చు. ఇకపోతే ఇండియా కూటమి అనేది ఆల్మోస్ట్ 150, 160 మ్యాక్స్. అంతకు మించి ఏ సర్వే సంస్థలు కూడా ఎక్కువ నంబర్ ప్రిడిక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇండియా కూటమికి ముందే తెలుసు వాళ్ళు ఇది ఈసారి కూడా మనం ఎలక్షన్‌లో గెలవమని వాళ్ళకి ముందే తెలుసు. ఎందుకంటే మోడీ హవా ఆ విధంగా ఉందన్నమాట. వాస్తవానికి చెప్పాలంటే ఇండియా కూటమి వర్సెస్ బీజేపీ ఎలక్షన్స్ కావు. ఇండియా కూటమి వర్సెస్ నరేంద్ర మోడీ. బీజేపీ ఈసారి ఎలక్షన్‌లో మొత్తం నరేంద్ర మోడీ గారి యొక్క ఇమేజ్‌నే యూజ్ చేసుకుంది. ఆయననే ఆల్మోస్ట్ 200 సభలు, ఎన్నో రోడ్ షోలు సింగిల్ హ్యాండెడ్‌గా తిరిగి బీజేపీకి ఆయన చాలా ఇమేజ్ బూస్టప్ పట్టుకొచ్చారు. ఆల్రెడీ కొత్తగా నమోదైన ఓటర్లు గావచ్చు, యువత గావచ్చు, మహిళలు గావచ్చు అందరూ కూడా మోడీ వైపే ఉన్నారని జెప్పి సర్వే సంస్థలు గూడా చెప్పాయి. సో, ఓవరాల్‌గా చూస్తే ఆహ్, నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో మళ్ళీ బీజేపీ అధికారం చేపట్టబోతుంది. కాకపోతే 400 సీట్లు వస్తాయా? రావా? అనేది ఒక క్వెషన్ ఇప్పుడు. వాస్తవానికి బీజేపీ 400 సీట్లు రావాలనే ఉద్దేశంతోనే చాలా ప్రయత్నాలు చేసింది. చాలా వరకు వాళ్ళు తిరిగారు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఆ విధంగానే ప్రిపేర్ చేశారు. కాకపోతే కొంత డ్యామేజ్ జరిగిందని అనిపిస్తుంది. ఎక్కడ ఈ రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్‌లు మారుస్తారని చెప్పేసి కూడా కొంచెం ఎక్కువ హైలైట్ అయింది నేషనల్ వైడ్‌గా. అది జరగకపోయినా కాంగ్రెస్‌లో కొంతమంది ఎస్పెషల్లీ మన సీఎం గారు తీసుకొచ్చారు దీన్ని. మన రేవంత్ రెడ్డి గారు. సో, దీని విషయం పైన కొంచెం డ్యామేజ్ జరిగిందని అనిపిస్తుంది. కానీ ఒకవేళ అది అంత ఇంపాక్ట్ లేకపోయినా 400 అసలు సాధ్యమా? వాస్తవంగా ఈ ఇష్యూ లేకపోయినా 400 అనేది సాధ్యమా? ఎన్‌డీఏ కూటమి మొత్తం కలిపి 400 క్రాస్ కావాలన్నది నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయం. కాకపోతే ఇక్కడేంటంటే ప్రాబ్లమ్ బీజేపీకి సౌత్‌లో కొంచెం తక్కువ. కర్ణాటక తప్ప ఆహ్, పార్టీ కొంచెం పుంజుకుంటుంది తెలంగాణలో. ఇకపోతే తమిళనాడు, కేరళలో అసలు ఆ పార్టీకి ఉనికే లేదు. ఎందుకంటే అక్కడెక్కడ మొత్తం తెర కం త కేరళ మొత్తము లెఫ్ట్ భావాలతో ఉన్న సీపీఎం నడుస్తుంది. డీఎంకే ఏఐడీఎంకేనే ఎక్కువ తమిళనాడులో నడుస్తుంది. కాకపోతే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఓట్ షేరింగ్ బాగా పెరుగుతుంది ఈసారి. ప్లస్ సీట్స్ కింద కన్వర్ట్ అయితాయా లేవా అనేది క్వెషన్ మార్క్. సౌత్ ఇండియాలో మొత్తం 129 సీట్లున్నాయి. ఈ 129 సీట్లలో బీజేపీ అట్‌లీస్ట్ ఒక 40 సీట్స్ అన్నా కవర్ చేసిన, ఒక 40 సీట్స్ అన్నా కవర్ చేసిన అక్కడ ఆల్మోస్ట్ 100 సీట్ల పైన బీజేపీకి లాస్ అవుతుంది. అంటే 400 రీచ్ అవ్వాలంటే నేను చెప్పేది. సో, బీజేపీ సౌత్‌లో గూడా బాగా పెర్ఫార్మ్ చేస్తే అది 400 సీట్లకి ఎళ్ళే అవకాశం ఉంది. ఓకే. ఇక్కడ దగ్గర వేరే చోట పెంచుకునే అవకాశం ఉంది గాబట్టి, ఒకవేళ అక్కడైనా సీట్లు పెరిగితే చెప్పలేం. కాకపోతే సౌత్‌లో వీళ్ళకి కొంచెం డ్యామేజ్ ఎక్కువుంది బీజేపీ పార్టీకి. అసలు తమిళనాడులో లేదు ఈసారి. కొంతమందేమో ఖాతా తెరుస్తదంటున్నారు. కొంతమంది తెరవదంటున్నారు. కేరళ గూడా అదే పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో కొంచెం పుంజుకుంది పార్టీ. తెలంగాణలో ఆల్మోస్ట్ 7, 8 సీట్లు అంటే ఇంతకుముందు 4 ఉండే కదా! ఆల్మోస్ట్ ఈసారి డబల్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని సర్వేలయితే డబుల్ డిజిట్ గూడా ఇచ్చేసాయి. 11, 12 సీట్లు కూడా వస్తాయని జెప్పేసి. సో, ఓవరాల్‌గా ఈ ఎగ్జిట్ పోల్స్‌లో కొంచెం అంచనా వేస్తే
భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలో రాబోతుంది. నరేంద్ర మోడీ గారు 3.0 లోడ్ అవ్వబోతుంది మళ్ళొకసారి. అంటే 3.0 మళ్ళా మూడోసారి ప్రధానిగా. జవహర్‌లాల్ నెహ్రూ గారి తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు మాత్రమే. నరేంద్ర మోడీ గారి వల్లనే అది సాధ్యమైంది. జనరల్‌గా ఏ పార్టీకైనా ఒక 10 సంవత్సరాలు అధికారం ఇస్తే జనాలు మార్పు కోరుకుంటారు. అట్లనే తెలంగాణలో కూడా కేసీఆర్ గారిని మార్చేశారు. అంతకుముందు కూడా 2014 వరకు 10 సంవత్సరాలు కంటిన్యూగా పరిపాలించిన కాంగ్రెస్‌ని మార్చారు. కానీ బీజేపీ విషయంలో అది జరగలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది మోడీ. కాసేపు పార్టీలు పక్కన పెడితే నరేంద్ర మోడీ ఇమేజ్ నార్మల్‌గా లేదు ఇండియాలో. ఎలా ఎంతవరకెళ్ళిపోయిందంటే ప్రతిపక్ష పార్టీలు అతన్ని ఓడించలేక రిటైర్మెంట్ ఎప్పుడైపోద్దో. కేజ్రీవాల్ గారు ఈ 75 సంవత్సరాలు వస్తున్నాయి రిటైర్ అయిపోవాలని చెప్పేసి అంటే వాళ్ళు ఓడించలేకపోతున్నారు ఈ వ్యక్తిని. అతనికతను రిటైర్డ్. రిటైర్డ్ అంటే ఏంది? ఆయన స్వతహా దిగిపోవడం. రాజకీయాల నుంచి తప్పుకోవడం. అంటే రిటైర్మెంట్ ఎప్పుడు ప్రకటిస్తావని అడుగుతున్నారంటే ఈ వ్యక్తిని ఓడించడం అనేది ఇంపాసిబుల్ అయిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ భారీ లాస్. ఈ మోడీ గారి వల్ల కాంగ్రెస్ భారీ లాస్. అసలకి కాంగ్రెస్ పరిస్థితి దారుణం. ఒకానొక టైంలో ఏదైతే ఇప్పుడు అబ్ కీ బార్ 400 పార్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారో, ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసింది కాంగ్రెస్ ఒకప్పుడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణం అయిపోయింది. సో, ఓవరాల్ చెప్పి నరేంద్ర మోడీ గారు ఉన్నంత సేపు కాంగ్రెస్‌ని బతికి బట్టలు కట్టడం అనేది ఇంపాసిబుల్. అది కష్టం ఇంకా. ఇంకొక విషయం చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి ఇంతవరకు ఎవరికైనా సరే ఏ రంగంలోనైనా సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. జనరల్‌గా ఎక్కడైనా అంతే కదా! పాస్ అయితారు కొన్నిసార్లు సక్సెస్ అయితే కొన్నిసార్లు ఫెయిల్ అయితారు. కానీ నరేంద్ర మోడీ గారి విషయంలో అట్లా కాదు. ఆయన ఏంటంటే కంప్లీట్‌గా ఒక అసెంబ్లీలోకి కూడా ఒక ముఖ్యమంత్రిగానే, పార్లమెంట్‌లో కూడా ఒక ప్రధానమంత్రిగానే అడుగుపెట్టారాయన. ఇంతవరకు రాజకీయాల్లో ఆయనకి ఓటమి లేదు. అసలు ఎక్కడా లేదు. ఆయన ఎక్కడ కంటెస్ట్ చేసినా పార్టీ గెలుస్తుంది. ఆయన గెలుస్తున్నారు. ఆయనకసలు ఓటమి లేదు. ఇదొక్కటి చాలు. అసలు అతను నరేంద్ర మోడీ గారిని మనం ఇక ఓడించలేం. ఎందుకంటే 75 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయనకైనా రిటైర్డ్ అయితే తప్ప ఎవరు ఆయన్ని ఓడించలేరని చెప్పి మళ్ళొకసారి ప్రూవ్ అవుతుందన్నమాట. ఏదేమైనా 3.0లో మోడీ గారు చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి కొన్ని ఇంటర్వ్యూలో చెప్పారు. ఏదేమైనా వచ్చే ఒక 7, 8 నెలలు భారతదేశంలో కొన్ని చాలా మార్పులు రాబోతున్నాయని చెప్పేసి కూడా కొన్ని సోర్సెస్ నుంచి న్యూస్ వస్తుంది. సో, చూడాలి మరి. యూనిఫార్మ్ సివిల్ కోడ్ కావచ్చు, ఇంకా వేరే వేరే కొత్త కొత్త బిల్స్ అవి పట్టుకొస్తారంట. దేశాన్ని ఆర్థిక స్థితిలో మార్చడానికి. సరే చూడాలి మరి మోడీ గారి 3.0 ఎలా ఉండబోతుందో. ఏవైనా వీటన్నిటికి జూన్ 4థ్ తెరబడిపోతుంది ఈ కన్‌ఫ్యూజ్‌కి. మళ్ళీ ప్రతిపక్షాలు ఈవీఎంలు హ్యాక్ చేశారు. ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. ఇవి మనం తెలిసిందే. ఇది ఇప్పుడున్నా సరే. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది తెలంగాణలో. అప్పుడు ఈవీఎం హ్యాక్ అవ్వలేదు. కానీ ఇప్పుడు దేశంలో మోడీ రాగానే ఈవీఎంలు హ్యాక్ అయితాయి. అదో సామెత చెప్పినట్టు అట్లుంటదనమాట వీళ్ళ కాంగ్రెసోళ్ళ యొక్క ఆలోచన విధానం. ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తది ఏదైనా. 4 తారీఖు రిజల్ట్ వస్తున్నాయి కాబట్టి అప్పటి వరకు ఈ కన్‌ఫ్యూజ్ కొంచెం ఉంటది. ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. ఇంకొంచెం కన్‌ఫ్యూజ్ ఉంటుంది. ఎందుకంటే అఫీషియల్‌గా అనౌన్స్ చేయాలి కాబట్టి. సో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాబోతుందని మాత్రం ఒక అంచనాకి రావచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. జై హింద్, జై భారత్.